హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు మీకు కొన్ని సంగతుల్ని చెప్పాలనుకుంటున్నానండి. ఇవి ఏంటి అంటే, ఇప్పుడు పరశురాముడు ఉన్నాడు కదా, పరశురాముడు మీ అందరికీ తెలుసు. పరశురాముడిని గురించి చెప్తాను. పరశురాముడి యొక్క తండ్రి జమదగ్ని, జమదగ్ని తండ్రి రుచికుడు, రుచికుని యొక్క తండ్రి భృగు మహర్షి. అంటే పరశురాముడికి తాత రుచికుడు, పరశురాముని యొక్క ముత్తాత భృగు మహర్షి అవుతారు. ఇప్పుడు చిరంజీవులని గురించి చెప్తాను. చిరంజీవులు 7 మంది. వీళ్ళు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీళ్ళు కాకుండా ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు మీకు అందరికీ తెలిసేమో, మార్కండేయుడు అంటారు. ఈ మార్కండేయుడు తన యొక్క ఆయుర్దాయము, ఈయనకి బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి ఆయుర్దాయము 16 సంవత్సరాలు. తన యొక్క ఆయుర్దాయం 16 సంవత్సరాలైతే ఈశ్వరుని గురించి తపస్సు చేసి మార్కండేయుడు తను చావు అనేదే లేకుండా వరం పొందాడనమాట. ఈ వరం పొంది చిరంజీవులలో ఒకడుగా ఉండిపోయినాడు, చిరస్థాయిగా నిలిచిపోయినాడు ఇతను. ఈ విధంగా ఇతను మార్కండేయుడు కూడా చిరంజీవుడు అనమాట, చిరంజీవి. ఇప్పుడు బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మ మానసపుత్రులు ఎవరంటే సనక సనత్ కుమారుడు, సనత్ సుజాత, సనందులు. వీళ్ళు 4 బ్రహ్మ మానసపుత్రులు. వీళ్ళు బ్రహ్మతత్వాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారనమాట, బ్రహ్మతత్వాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క కూతురు సింహిక భర్త పేరు విప్రచిత్తి. వీరి కుమారుడు రాహువు. అంటే మీకు రాహు గురించి చెప్పాలని ఇదంతా చెప్పానమాట. ఈ రాహువు గ్రహాలలో ఒకడనమాట, ఒక గ్రహం. ఈ రాహుని తల్లి పేరు మీదుగా సైమికేయుడు అని కూడా అంటారు. ఈ రాహువు ఒక గ్రహం అని చెప్పాను కదా. ఈ రాహుకి శని, శుక్రుడు, బుధుడు అనేటటువంటి 3 గ్రహాలు సఖ్య గ్రహాలు, అంటే ఇష్టులు అనమాట, చాలా ఇష్టమైన వాళ్ళు గ్రహాలు. రాహుకి గురువు, సూర్యుడు, చంద్రుడు పగ గ్రహాలు. వీళ్ళు పగవాళ్ళు అని అంటారనమాట. ఈ విధంగా రాహు గురించి మీకు తెలపాలనుకున్నాను. ధన్యవాదాలండి, ఉంటాను.